హామీలు మీకు అందరికీ తెలుసు. 500 రూపాయలు గ్యాస్ ఇస్తామన్నారు, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పినారు, ఇంధనం ఇస్తామన్నారు, 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, రైతు రుణమాఫీ చేస్తామన్నారు 2 లక్షలకి, ఆడోళ్ళకి నెలకి 2,500 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పినారు. కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారు కూడా ఇస్తామని చెప్పినారు. అవునా కదా? అదే కాకుండా 2,000 పెన్షన్లు 4,000 చేస్తామన్నారు. ఈ రోజు వరకు 5 నెలలు అయినాయి. రైతు రుణమాఫీ డిసెంబర్ 9వ తేదీ చేస్తాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. ఫస్ట్ డిసెంబర్ 9వ తేదీ అయిపోయా, జనవరి అయిపోయా, ఫిబ్రవరి అయిపోయా, మార్చ్ అయిపోయా, ఏప్రిల్ అయిపోయా. ఇప్పుడు ఏమంటాడు? ఆగస్టు 15వ తేదీ చేస్తా అంటాడు. ఆగస్టు 15వ తేదీ. ఇంకా మిగతా హామీల రైతు బంధు 15,000 కాదు, ముందు కేసీఆర్ గారు ఇచ్చే 10,000 ఇస్తలేరు, అది వస్తలేదు. గ్యాస్ 400 రూపాయలు 500 రూపాయలు గ్యాస్ ఇస్తామని చెప్పినారు, అది ఇస్తలేదు. 2,500 రూపాయలు మహిళలకు ప్రతి నెల ఇస్తామనేది, అది లేదు. కళ్యాణ లక్ష్మి 1 తులం బంగారు, అది లేదు. ఒకటే ఒక హామీ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన దాంట్లో చేసింది ఏమంటే ఆడోళ్ళకి ఉచిత బస్సు. కానీ దాంతో సమస్య ఏమంటే మన దగ్గర బస్సులు లేవు. నేను ఎప్పుడు డిఎం గారికి ఫోన్ చేసి అమ్మ బస్సులు కావాలి ఈ ఊరికి అంటే, సార్ మా దగ్గర బస్సులు లేవు, బస్సులు తక్కువ ఉన్నాయి. అది అట్లా ఈ 5 నెలల్లో చేసింది ఏమంటే కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్ నుంచి ఇప్పుడు వరకు ఏం చేసినారు అంటే తాటి చెట్టు చూపించి మనకి కొబ్బరికాయలు వస్తాయని చెప్పినారు. అవునా కదా? మన లోకలు విధులు లోకల వ్యక్తి చదువుకున్న వ్యక్తి విద్యావంతులు మాజీ ఐటీఎస్ మన తాలూకుని ఎక్కువ డౌట్ చేస్తారు. మన ఎంపీగా గెలిస్తే ఆయన ఎంపీ చాలా బాగా గెలుస్తారు. నేను ఎందుకంటాను మన తాలూకాకి మన విలేజ్లకి ఫండ్స్ వస్తుంది. మన తాలూకా మన ఊళ్ళో ఎక్కువ డెవలప్ చేస్తుందని కోరుకుంటాను. అదేవిధంగా ఇంకోసారి మన నంది ఎంత పెద్ద ఎత్తున గెలిపినందుకు అల్లపుత్రాలు ప్రజలు ఎక్కాల 20 మంది ఉన్న ప్రజలకి సర్కార్కి శిరస్సు పాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కిసాన్. ఈ అవకాశం నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. జై కిసాన్.